పల్నాడు జిల్లా నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకులో అవకతవకలపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో ఇటీవల కోట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాహా అయినట్లు తెలుస్తుంది. డిపాజిట్ చేసిన డబ్బులతో మేనేజర్ నరేష్, అప్రైజర్ హరీష్ పరారయ్యారు. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులతో బ్యాంకు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కోట్లలో అవకతవకలు జరిగి 10 రోజులు గడుస్తున్నా బ్యాంక్ మేనేజర్ నరేష్, అప్రైజర్ను పట్టుకోలేదని కొందరు వాపోతున్నారు. స్కామ్లో బ్యాంకు ఉన్నతాధికారులు పాత్ర ఉండొచ్చని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తమ డబ్బులు చెల్లించాలని ఖాతాదారులు వేడుకుంటున్నారు. మొత్తం అందరిది కలిసి 65, అందరి పేర్ల మీద 65. ఏమైంది, వాళ్ళు బ్యాంకులు లూటీ చేసి ఒకడేమో వెళ్ళిపోయిండు, ఏడో ఉన్న స్టాఫ్ అంతా తలా ఇంత పంచుతున్నారు. లేవంట, అకౌంట్లో లేవంట. డిపాజిట్లు మీ కాళ్ళు లేవంటారు, బాండ్లే మా కాడిని ఉన్నాయి. ఇప్పుడుండే స్టాఫ్ మొత్తం మేనేజర్లు మొత్తం మా ఇంటికి రాలా, అట్టాటి ఏం చేయాల. మేము ఇక్కడికి వచ్చా డిపాజిట్ చేసినాం. వాళ్ళే ఇచ్చింది బాండు, వాళ్ళే ఒరిజినల్ అని చెప్పారు. వాళ్ళే బాండ్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ 2 సార్లు అంత లెక్క చూపించాను. అవి ఒరిజినల్ అన్నారు. ఇవాళ డబ్బులు లేవు. ఎవడో ఒకడు పారిపోయిండు, వాడి మీద పేరు మీద పెట్టి వీళ్ళందరూ